హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆనంద్ వ్లాగ్స్. సో అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ విజయదశమి శుభాకాంక్షలు అండి. సో చాలా రోజుల తర్వాత ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. సో కంటిన్యూగా వీడియోస్ పెడదాం వ్లాగ్స్ అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. సో మనకు కంఫర్ట్గా ఉండేలాగా కొంచెం అప్డేటెడ్ అయ్యేలాగా ఏదైనా కెమెరా తీసుకుందాం అనుకున్నాను. సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఈ విజయదశమి రోజు అయితే కుదిరిందనమాట. దీని పేరు ఆస్మా పాకెట్ 3 అనమాట. సో దీన్ని రివ్యూ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ నుండి లైన్గా అయితే బ్లాగ్స్ వస్తూ ఉంటాయి. సో ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తుందా అని అలా వెయిట్ చేసి ఒక డేట్ ఇచ్చినా సరే ముందుగా వస్తే బాగుందని అలా వెయిట్ చేసాను ప్రతిరోజు. అలాగే రేపు రావాల్సింది ఈ రోజు వచ్చేసింది. అన్బాక్సింగ్ చేయడం కొద్దిగా టైం లేట్ అయిందనమాట ఈ వీడియో. సో చూసేద్దాం ఎలా ఉందో. చలో. సో ముందుగా ఇది ఓపెన్ చేస్తాం అనమాట, ఎందుకంటే డెలివరీ బాయ్ వచ్చిన తర్వాత అన్నీ అంటే సరిగ్గా ఉన్నాయా లేదా అనేది మనకు తెలియాలి. కాబట్టి అన్నీ ఓపెన్ చేసేస్తే అక్కడ చూసి అంతా సరిపోయింది. దాని తర్వాత ఓటీపీ ఇచ్చిన తర్వాత డెలివర్డ్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఏమైనా చిన్న డ్యామేజ్ అయితే మళ్ళీ వాళ్ళు పట్టుకెళ్ళి మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ కొత్తది ఇవ్వడం ఇది చేస్తాం. సో అంత క్లియర్. సో చాలా ఎక్సైట్మెంట్గా ఉంది, మీకు చూపిద్దామని. ఇదే అండి కెమెరా, చూడండి ఎంత భలే ఉంది. లోపల కూడా ఉంది, చూపిస్తాను ఎలా ఉంటుందో. సో ఓపెన్ చేసేస్తున్నాను. ఇది తర్వాత చూద్దాం. ఇది మెయిన్. వావ్, చూసారా బ్యాగ్ ఎంత రిచ్గా ఉందో. వారంటీ కార్డ్స్ అవి ఉన్నాయి. గో మన చిట్టికాడు ఇక్కడ దాక్కున్నాడు. ఏది అబ్బా ఒబ్బబ్బ ఎంత ప్రీమియం లుక్ ఉంది చూడండి. భలే క్యూట్ ఉంది చూసారా. కెమెరా కూడా ఎంత బాగుందో చూడడానికి. దీన్ని ఇక్కడ జాగ్రత్తగా పెడతాం. బాబోయ్, మనకి ఇంకా సో చూసారు నా హ్యాండ్ ఎంత ఉంది. చిన్నదిగా అనిపిస్తే ఇది మనం కొంచెం అటాచ్ చేసుకొని కొంచెం కంఫర్ట్గా పట్టుకోవడానికి అనమాట. హ్యాండిల్ లాగా ఇచ్చాడు అనమాట. ఇది ఎక్స్టెండెడ్ హ్యాండిల్ అనమాట. సో ఇది ఛార్జ్ కూడా అవుతుంది, పవర్ బ్యాంక్ లాగా. మనం లాంగ్ ఎక్కడైనా తీసుకెళ్ళినప్పుడు మనకి ఛార్జింగ్ టెన్షన్ అయితే ఉండదు. ఇది ఉంటే స్పీడ్ ఛార్జింగ్ అనమాట. సో ఇది మనం అలాగే సేమ్ అది ఇందాక ఎలా చేసాం అలాగే అటాచ్ చేస్తే మనకి గ్రిప్కి బాగుంటుంది అండ్ ఛార్జ్ కూడా అయిపోతుంటుంది అనమాట. నెక్స్ట్ వావ్, ఇది మినీ ట్రైపాడ్ లాగా అనమాట ఇచ్చాడు. బా, ప్రతిదీ ఇంత క్యూట్గా ఉన్నాయి. చిన్న సైజ్ ఫ్యాన్ లాగా ఉంది, బాగుంది. ఓకే, నెక్స్ట్ సో దీనికి మైక్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో చాలా క్వాలిటీగా వాయిస్ వస్తుంది. సరే, DJI మైక్. సో రిసీవర్ అన్నీ దీనికే ఉంటుంది. ఓన్లీ ఇది ఆన్ చేస్తే చాలా సింపుల్గా కనెక్ట్ అయితే అయిపోతుంది. ఇంకా దీనికి ఒక USB ఛార్జర్ కేబుల్ అయితే ఇచ్చాడు. ఇది లెన్స్ అనమాట, వైడ్ యాంగిల్ షూట్ చేసుకోవడానికి లెన్స్ ఇచ్చారు. పా, ఇది వచ్చేసి మనం మైక్ పెట్టుకోవడానికి అనమాట. సో ఇది లోపల పెట్టి దీన్ని ఇలా టైట్గా, బా చాలా స్ట్రాంగ్గా ఉంది బాబాయ్. సో దీని గురించి అనమాట ఇది. సో నేను కాంబోలో తీసుకున్నాను కాబట్టి ఇవన్నీ ఇచ్చాడు అనమాట. ఇంకా నెక్స్ట్ ఇది ఎలా యూజ్ చేయాలో అయితే చూసేద్దాం. ఇది మాత్రం చూడడానికి ఎంత ముద్దుగా ఉందో. సో మనం వీడియోస్ తీసుకుంటున్నాం అని కూడా చాలామంది తెలియదు అనమాట, అంత చిన్నగా క్యూట్గా ఉంది. సో ఇది ఆన్ చేయాలంటే జస్ట్ మీరు అలా స్లైడ్ చేశారంటే చాలు. చూసారా, రికార్డ్కి రెడీగా ఉంటుంది అనమాట మన చిట్టి. సో ఈ కవర్ అయితే తీయలేదు. సో ఇంగ్లీష్ అని ఉంది, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని స్వైప్ 2 times రిమైనింగ్ అది. సో ఇలా అయితే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. సో వీడియో క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫొటోస్ తీసుకోవడానికి, నెక్స్ట్ లో లైటింగ్, స్లో మోషను, టైం లెప్స్ ఇలా తీసుకోవాలన్నమాట.
సో ఇక్కడ ఎస్టీ కార్డ్ లేదని చెప్తుంది. సో ఎస్టీ కార్డ్ లేకపోతే వీడియో సేవ్ రికార్డ్ అవ్వు అనమాట. ఇదే రికార్డ్ బటన్. ఇదేమో మనం కెమెరాని రైట్కి కావాలంటే రైట్కి, లెఫ్ట్కి కావాలంటే లెఫ్ట్కి, అప్ అండ్ డౌన్ ఇలా మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఈ రొటేట్ చేస్తే మన వైపు తిరుగుతుంది. సో ఇది ఎంత స్టెబిలిటీగా ఉంటుంది చూడండి. సరే, మనం ఎంత స్విమ్ చేసినా అది ఒక దగ్గర స్ట్రైట్గా చూస్తుంది. ఇది ఒకటి చాలా బాగుంది. సో మన ఎస్టీ కార్డ్ పెట్టేసి తర్వాత కెమెరా అయితే రికార్డ్ చేసి ఎలా ఉందో క్వాలిటీ చూపిస్తాను. ఇలాగ యూట్యూబ్ వీడియోస్ కోసం ఇలా తీసుకోవచ్చు. మనకి ఒకవేళ రీల్స్, షార్ట్స్ ఇలా తీసుకోవాలనిపిస్తే మనం ఇలా చేసి మనం కంటిన్యూ క్లిక్ చేస్తే సో మనం ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట, రీల్స్ లాగా. ఇది ఎస్టీ కార్డ్ అయితే ఇక్కడ పెట్టాలన్నమాట. దానికోసం నేను సండిస్క్ ఎస్టీ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 256 GB అయితే ఉంది. సో ఈ ఎస్టీ కార్డ్ని అయితే మనం పెట్టి వీడియోస్ అయితే రికార్డ్ చేయడం స్టార్ట్ చేద్దాం. వీడియో అయితే మాత్రం చాలా అంటే చాలా క్వాలిటీగా కనిపిస్తుంది. సో ఇది ఇంకా 180p 60లో ఉంది. మనం దీన్ని 4Kలో కూడా తీసుకోవచ్చు అనమాట. ఎలా కావాల్స్తే అలా రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇదే రికార్డ్ బటన్ అనమాట. ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి రికార్డ్ అవ్వడం అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ లెన్స్ వైడ్ యాంగిల్ లెన్స్ కాబట్టి జస్ట్ ఇలా అంటే చాలు, అది అటాచ్ అయిపోద్ది మ్యాగ్నెట్ లాగా అనమాట. ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది, మనం మైక్ కూడా కనెక్ట్ చేసి ఆడియో అండ్ వీడియో క్వాలిటీ అనేది మీకు చూపిస్తాను అనమాట. సో మైక్ కనెక్ట్ చేస్తాను. ఇది 1 టైం ప్రెస్ చేసి పట్టుకుంటే మనకి స్కై బ్లూ వెలిగింది కదా లైక్. సో ఆటోమేటిక్గా ఇదైతే కనెక్ట్ అయిపోతుంది. సో మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ చేస్తే మనకి గ్రీన్ అయితే వస్తుంది. సో గ్రీన్ లైట్ వచ్చిన తర్వాత బాగా వాయిస్ అయితే రికార్డ్ అవుతుంది. సో ఒకసారి మీకు చూపిస్తున్నాను ఆడియో అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడు ఏదైతే రికార్డ్ అవుతుందో అది ఆస్మా పాకెట్ 3లో అయితే రికార్డ్ అవుతుంది. సో మైక్ క్వాలిటీ కూడా వాయిస్ ఎలా వస్తుందో తెలియదు, ఆఫ్టర్ రికార్డ్ తెలుస్తుంది. సో మనం వేసిన ఆర్ట్ అనమాట. సో నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది. సో మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఉన్న బెస్ట్ ఫ్యూచర్, నాకు చాలా నచ్చిన ఫ్యూచర్ ఏంటంటే మీరు ఇంకొకరి హెల్ప్ తీసుకోకుండా సో మీ మాట మీ వీడియోస్ మీరే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఏ టెన్షన్ లేకుండా ఇందులో ఒక ఫేస్ ట్రాకర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది ఎనేబుల్ చేసుకుంటే సో మీరు అలా పెట్టారంటే అది చూసారా అన్నీ చూస్తుంది. సో మీరు ఎటు వెళ్తే అటైపే తిరుగుతుంది అనమాట. చూడండి, చూసారా. సో ఇలాగా మీరు ఒక దగ్గర ఉండిపోకుండా మీకు నచ్చినట్టుగా మూవ్ అవుతూ ఎలా పడితే అలా మాట్లాడుకోవచ్చు. ఇది మాత్రం నాకు చాలా నచ్చిందనమాట ఈ ఫ్యూచరు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో ఏటుంది అంటే చూపించేస్తా. ఆస్మా పాకెట్ 3 ప్రొటెక్టివ్ కవర్ అంట. సో దీన్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పాలి. ఇక్కడ లెన్స్ అవి ఉంచుకోవడానికి అయితే ఇచ్చారనమాట. సో మనం ఇది నార్మల్గా అయితే క్యారీ చేసామంటే ఇది బాగా కొంచెం అంటే ఎక్కువ రోలింగ్ లాగా అవుతుంది కాబట్టి ఇది డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అందుకే ఎలా పెట్టుకోవాలి ఇందులో అది కూడా వెనకాల మెన్షన్ చేశారు. సో కొన్ని ఫొటోస్ ద్వారా మనకి చూపించారనమాట ఎలా పెట్టాలి ఏంటి అనేది. వావ్, ఇది కూడా చూసారు కదా, మనం ఇలా పట్టుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. సో మనకి ఇంకా ఏ డ్యామేజ్ అవ్వకుండా చాలా ప్రొటెక్టివ్గా ఉంది. ఇది కూడా చాలా క్వాలిటీగానే ఉందన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసేది. నాకు మాత్రం బుక్ చేసుకున్నందుకు ఫుల్ సాటిస్ఫై అనమాట. చాలా అంటే చాలా నచ్చింది. సో వ్లాగ్స్ చేసుకున్న వాళ్ళకి మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు.
సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.